హలో అందరికీ ఇవాళ మీకోసం పనసపిక్కలతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి పనసపిక్కలన్నీ వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇదే కొంచెం టాస్క్, మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఆ పనసపిక్కల మీద ఉన్న తొక్క ప్లాస్టిక్ పొరలా ఉంటుంది, దాన్ని మొత్తం హార్డ్గా చాలా హార్డ్గా ఉంటుంది, దాన్ని అంతా తీసేసాకే మనం కూర వండుకోవాలి. కూర కానీ ఉడికించుకుని తిన్నా లేకపోతే ఏ డిష్ పనసపిక్కలతో చేయాలన్నా ఇది మెయిన్ స్టెప్. దీనికి చిన్న టిప్, ఇది ఎవరైతే తీయలేకపోతున్నారో దాన్ని హాఫ్ కట్ చేస్తే మీకు ఆ లేయర్ అన్నది ఈజీగా తీయడానికి వీలుగా ఉంటుందన్నమాట. పిక్కలు ఒక 2 డేస్ డ్రై అయిపోతే ఆ తొక్క అన్నది మీకు ఈజీగా వస్తుంది. వెంటనే చేసుకోవాలంటే మాత్రం ఇదే ప్రాసెస్. జార్లోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక కొన్ని టమాటాలు తీసుకుని వాటిని కూడా మెత్తగా ప్యూరీ చేసుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వేయించుకున్నాక ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లి ముద్దని వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ అడుగంటకుండా కొంచెం వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాక సాల్ట్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. అది మగ్గిన తర్వాత రుచికి తగ్గ కారం వేసుకుని మరొక్కసారి వేయించి దాంట్లోనే ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉడికించుకున్న ముక్కల్ని పనసపిక్కల్ని అందులో వేసి దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మూత పెట్టి మగ్గించుకుని ఇంకొంచెం వాటర్ వేసి మరొక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇదేనండి అసలైన స్టెప్. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే వాటర్ కన్సిస్టెన్సీలో కనిపిస్తున్నదో అది మొత్తం ఈ స్టేజ్లోకి రావాలి. అప్పుడే మీ కూర పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పనసపిక్కల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.